హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ని రోజులు బట్టి మీరు లేకుంటే నేను లేరు అన్నా. నన్ను చూడండి, మీరు ఒక్క గడి ఆగలేదు గాని అన్నో అవుటాకు రాజ్యం పోతాను అన్నా. పేద కాడ మాత్రం నన్ను మనిషి ఉండకుండ్రే అన్నా. ఓ అన్నలాలా నన్ను మనిషి ఉండకుండ్రి అన్నా. ఏడాది వేసే పొలువు 6 నెలల్లో వేయండ్రి. 6 నెలల్లో వేసేడు పొలువు 3 నెలల్లో వేసి 3 నెలల్లో వేసే పొలువు నెలకు వేసి మా చెల్లున్నదా అని అన్నో. మీరు నా దగ్గరికి రాండి అన్నా. మీ కొరకు నేను చూస్తూనే అన్నా. వదినమ్మ నన్ను ఎంతో మంచిగా సాదుకున్నది. మా వదిలను నన్ను ఎంతో మంచిగా పెంచుకున్నారు. తల్లి ప్రేమనే మరిపించిండ్రు మా వదిలను. వదినమ్మ సరే ఉంటా, మీ ఎంబడే ఉంటా. మా గుణం నీకు తెలియదా? మా గుణం మీకు వదిలే చేతుల్లో ఆడబిడ్డలు పెట్టి ఇక మేము పోతున్నామా అని 6 రంగలంబర ఎంబడి పెట్టుకోని పెట్టుకోడు రాజు. మర్చిపోకు, నీది బాటి ఉప్పింది. ఆ కొత్త చేతులు తీసుకో, అక్కడ మంచిగా ఫోన్ చేయి. ఎప్పుడు వాట్సాప్ కదా వీడియో కాల్ ఏదైనా నీకు వీడియో కాల్ చేయరాదు కానీ ఆడ సాబ్ చేయి. అందరూ 6 రంగలంబర ఎంబడి పెట్టుకోని పెట్టుకోడు బానాపమరాజు. రామ 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 ఎంతైనా గాని ఎవరమ్మాని దారులు తమ్ములు తీసుకొని పెద్దోడు బానాపరాజు. గండికోట నగరం ఎప్పుడు ఏరుకున్నారో గండికోట నగరంలో పడ్డ అరుపులొల్లు చిక్కులొల్లు రొయ్యలొల్లు చూసిండ్రు. ఓ మహానుభావులారా, వస్తున్నారా రండి తండ్రి. అటువంటి గాని ముత్యాల కుండాలు చేత బట్టి ముత్యాలు వెళ్తున్నారు, వరాలు వెళ్తున్నారు ఆట. ఆగో వాళ్ళ సంగతి అక్కడున్నది. 1 రోజు 2 రోజులు 4 రోజులు 10 రోజులు ఎప్పుడు గడవంగా పెద్ద వదిన బాణాబాటోంటి రాజు భార్య దుర్గ సుందరి దేవి. దాని కళ్ళల్ల మనువాడ పచ్చని సంసారంలో ఎట్లా చిచ్చు పెడుతుందో చూడుందయ్యా. ఆగో ఎట్లా నేను అటువంటి గాని ఆడిబిడ్డను అన్నదమ్ములు ఉన్నప్పుడు పువ్వుల్లో పెట్టి దాదుకున్నారు. అని ఇప్పుడే నా చెల్లెళ్ళ విసారం చేయన్నా అని ఆగో 6 చెల్లెళ్ళ పిలిచింది పెద్ద అక్కని అడువా. గుసగుస రావాలి, పిసి పిసి రావాలి. సంసారం అన్నప్పుడు మరిది నాకు మరిది నీకు నేర్పలేదు. నేర్పలేదు నాకు నేర్పలే అక్క. నేర్పడు నీకు నేర్పడే. నువ్వు చదువుకున్న దాన్ని కాకపోతే మందులు లేపాయా, మసాలా లేపాయా. పెద్ద బాల శిక్షలో ఫెయిల్ అవుతుంది. పెద్ద బాల శిక్ష నేనా? నా అవ్వగారు ఒక్క మా అవ్వకు నేనైతే లేక 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 ఉడిచా. నా బిడ్డ జిల్లా కలెక్టర్ అమ్మగా నేనా? డిగ్రీ డిగ్రీ మరి డిగ్రీ అంటే ఎంత అక్క? డిగ్రీ అంటేనా
అయ్యో గట్టి నాకేమే కదా ఆ డిగ్రీ అంటే అందరి డిగ్రీ అంటే నేను డిగ్రీ అంటే అయ్యో ఈ డిగ్రీ అంటే వాళ్ళ ముందు కొడుకు మోసపోయి నీకు బస్సు సోకే ఉండదు కానీ బడి సోకు లేదు డిగ్రీ అంటే వాళ్ళు ఆయన లగ్గం చేసుకున్నారు లేకపోతే అట్టిదే పొరవాడు నీళ్ళు లేస్తాను ఇంచు కప్పుకున్నాడు పోసమ్మ ముంగడ పొదరి కూర్చున్నాడు ఇప్పుడు రవులుకున్నది మరి మన మొగోళ్ళు ఏమో గంటి కొట్టాడు పోయిన మొగలే నా చెల్లెకి వద్దన్న అతివారం అయితే మీ మిడకాల తలకాయ అన్నాడు కాబట్టి మంచిగా మనం అంటి పెడతాంటే తింటాంది ఉంటుంది ఆమె బట్టలు పెడతాను ఆమె సేవ చేస్తాను మనం పని చేసుకుంటాం మనం బక్కగా అవుతాను మొద్దు పలుతాను ఇక మన మామ మొల్లారం చెంప మన అత్త శిఖ బరక ఒక్కలం కాదు ఇద్దరు కాదు 7 కొడుకుల కాదు 7 కొడుకుల కంటే కానని గాని మళ్ళా ఈ సాగుదలకు ముసలి వయసులో ఆడిపోయింది కానీ ఈ ఆడిపోరికి రేపు ఏరు పడదామన్నట్టు మనం 7 మంచుకుంటే ఏమన్నా వస్తుందా ఏం రాకపోయినా ఈ 7 సొమ్ము అంతా దాన్ని తినాలని దాన్ని తింపుడు కాలానికి దాని పెంటికి పెడితే మన కడుపులో కూడా మనం కనే వయసు తెక్కే వయసు రేపు మనకు కడుపులో కూడా పోరాలు కొడితే మనకు దిక్కేముంది మనకేం లేదు ఇప్పుడు ఏం లేనోడే 7 లక్షలు అడుగుతాడు అంది లేనోడు 10 లక్షలు అడుగుతాడు ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతాడు దానికి దూరానికే ₹1,00,000 ఉన్నది కానీ మనకి ఇట్లా ఈ పిల్ల ఇట్లా కూర్చొని తింటే ఏ చెట్ల చెప్పు ఎవరో దుబ్బా సాలు చెప్పు సాయకంటే అన్నిటిని పట్టమంటావా పోయి రౌతులలో కూర్చున్నారు 3 అయితే కానీ ఏం పని చేయదు సరే ఇవాళ ఇక్కడ అవ్వగారింటి కాడ చేయలేకపోతే నడుతుంది రేపు అత్తగారింటి కాడ పోతే గిట్టనే కూర్చుండ పెడతాను రేపు ఆరాళ్ళు ఏమంటారు ఆడిబిడ్డలు ఏమంటారు అంటారు ఏమంటారు ఆ కోపంగా చెప్పటంలో బతుక చెప్తారు నవ్వుకుంటా చెప్పిన నా మందినా సౌతులు ఉంటేనేమో చెడు చెప్తారు ఇలా పని నేర్పాలి పని నేర్పకపోతే ఏమంటారు సాధన లంచకన్న ఆడబిడ్డ రూపం చూడు వదినల రూపం మన రూపం చూడు మా రూపం చూడు బురదల పోయిన పందిగా ఉన్నట్టే బురదల పోయిన పంది లెక్కన మనం ఉన్నావు నూనె వేసి ఎత్తుకున్న ఆడబిడ్డ గిట్ట తయారైతే అది ఏమైనా వెళ్తుందా ఏమైనా వెళ్తుంది అదేనమ్మా మీరేమో మాట్లాడుకుంటారు నాకు మాట్లాడు నీకేం తెలుస్తుంది మా అవగాహన జోడిస్తాను ఎవరు జోరన్న తీసుకున్నా కానీ సరోజదేవి 7 మేడల్లా 7 మేడల్ల ఏనాడు ఉన్నదో బాబకారి వదినలు చూసినవా అటువంటి భర్తలు వేన తర్వాత ఆడబిడ్డ మీద పగబట్టిండ్రు ఎవరి గంట ఉన్నది ఎవరి బిడ్డ ఉన్నది రేపు కోట్ల వరకన్నం కొంట పోతుంది వాళ్ళు రాకముందే అందరూ రాకముందే ఆడబిడ్డ ప్రాణం తీయాలి ఎవరి గంట ఉన్నది ఎప్పుడే పోయి అదే కష్టాల పాలు చేసి ఇంటి లోపల పనంతా చెప్పుతాము ఆడబిడ్డ పెట్టి రావో దేవుడు ఆడబిడ్డ పెట్టి రావో దేవుడు ఆడబిడ్డ పెట్టి రావో దేవుడు ఆడబిడ్డ పెట్టి రావో దేవుడు వచ్చినారు ఆడబిడ్డ పెట్టి ఇంటి లోపట ఇప్పుడు 15 రోజులు మీ అన్నగారు పోయి మాకు ఇయ్యాల జ్వరం అంటే మాకు
పిచ్చిస్తే పాల పిత్త అవుతుంది. జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి ఆడిన తీడింత జ్వరం వచ్చింది. ఆడిన తీడింత జ్వరం వస్తుందా? పలసగా వస్తాను. అట్లా వస్తుందా? చెప్పరు అలాగే చెప్పాలి. అయితే ఇప్పుడు మీకు జ్వరం వస్తే నేను ఏం చేయాలి? ఇగో ఏం చేయాలంటే నీకు ఏం లేదు ఆడిబిడ్డ ఇవాళ కొత్త చీపిరి గట్ట ఇస్తాన్నా శుక్రవారం పోలే ఇంత 7 ఆకిళ్ళు ఊడిచి ఇంత ముగ్గు వేసి ఇంత రంగేలి ముగ్గులు వేసాక ఇంకప్పుడు ఇట్లా ఛాయ పెడతా మంచి ఉడుకుడు కన్నం వండుతా బిడ్డ. అయితే ఈ చీపిరి గట్ట పట్టుకొని ఆకిలుడు అంటాను. అదేనమ్మా, ఇన్ని రోజులు పట్టిన అన్నం ఉన్నప్పుడు నన్ను అటువంటి అరిచేతులలో నడిపించిండు. పని చేయంగా నేను చూడలేదు, పని మాత్రం నాకు రాదు. నేను ఎప్పుడు పని చేయలేదు, మరి నేను చెయ్యాలి. ముందా ఇవాళ ఆడిబిడ్డకు నడింటి లోపట కొత్త చీపిరి గట్ట చేతికి ఇస్తే నాకు రాదు పో అని నాలుగు కొడితే ఎవరి ఆడిబిడ్డ ఉన్నారు మా గండాల గండల లంగం ఉండ ఆడబడ్డ నాన్న ఈడబడ్డ నాన్న ఈ గండం గారు పోను మీద మన్నువాడ గడ్డం కట్టేసినట్టున్న పోస్తున్నారు. గోలె మీది నీళ్లు తాగి మాటలకే అమ్మా సుందరి దేవి మా అన్నలున్నప్పుడు ఒక్కనాడు 2 కొట్టలేదు. ఆడబిడ్డ నువ్వు పని చేయకంటిని. ఇవాళ మా అన్నలు అవుటాపు రాజ్యం పోయిన తర్వాత ఎవరి గండం ఎవరి పిండ వారి నన్నగొట్ట రాయవేలా వదినా లేని బిడ్డనున్నా అదే నీ కాళ్ళు మొక్కుతావదినే ఏంటి ఇంత పెద్ద బిడ్డ కూర్చొని ఇంత ఆడబిడ్డ ఏడితే ఇల్లు పైకి వస్తాను. ఇల్లు ఏమైనా పైకి నేను ఆకిలుడు అన్న వలుపులు తల్లి వస్తే పెడతానన్నమైనా నా తల్లి బతుకుంటే నాకు పని చెప్పకపోవునా మీరే తల్లులు అనుకుంటారనుకున్నది సరోజన దేవి. అన్నలాలా ఆనాడు నేను మీ అమ్మనైతే నాకు ఈ బాధలు ఉండబోవు అన్నా, నాకు ఈ కథ ఉండబోవునే అన్నా.
కాటేసిన విధం వేయబట్టే అని ఆ సరోజన దేవి జాడగట్ట చేత పట్టిందే అమ్మా. ఏడేడు వాకిలుడు తనన్నరా సర్వేశ్వర బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాయణ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాయణ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా 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 అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా వెంకటేశ సంకాటేశ వెంకటేశ సంకాటేశ ఏడవుంటువ శ్రీనివాస వెంకటేశ సంకాటేశ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా కలలో నిన్నారు ఎత్తు కలలో నిన్నారు ఎత్తు కాలిబాగా ఒకరబదయ్యో కలలో నిన్నారు ఎత్తు బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా మదిలో నిన్నారు ఎత్తి మదిలో నిన్నారు ఎత్తు మరి కంట స్వామి నిన్ను మదిలో నిన్నారు ఎత్తి బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా నిండుకున్నావి పండు తెప్పేలా నిండుకున్నావి పండు తెప్పేలా కరుసి కడిగా మీరాలో నిండుకున్నావి పండు తెప్పేలా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అన్నవీధి రాతరాజన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా సీములు గడ్డ పట్టలేదు ఆ తల్లి ఏడేడు వాకిళ్ళు ఉడుతంటే చేతులకు గవ్వలో పొక్కులు వచ్చి పొక్కులు వంశిపోయి శ్రమల రక్తాలు కానబట్టే ఏ ఆడవాళ్ళకైనా కాలం ఊరి కష్టకాలం వచ్చిన్నాడు ఏ దేవుడానికి రాదు ఏ దేవతానికి రాదు ఆమె వచ్చిన్నాడు అమ్మయానికి అత్తని బాధ కలిగినాడు బామ్మయానికి అత్తడాట ఏడేడు వాకిళ్ళు ఉడిసింది అలుపులు తల్లింది రంగు రంగుల ముగ్గులు వేసింది ఏడు పొద్దులాయ ఏడు మాపులాయ కడుపుల కన్నం లేదు నోట్లకు నీళ్లు లేవు గుట్టలు చెట్లు కారంగా అల్ల పడుతుంది కానీ మనిషి కడుపుల కాలేదు ఎవరికి కనబడదాట ఏమిటమ్మ వదిన గారు ఓ దుర్గవాణి ఏమిటమ్మా వదిన గారు ఓ దుర్గవాది వదినమ్మ నా అన్నలున్నప్పుడు నేను కుర్చీ మీద కూర్చునేదాన్ని ఇవాళ నా అన్నలు పోయిన తర్వాత వదిన చేత బతకాయనని వదినమ్మ అనుకుంటాడు ఎప్పుడో విసుకుతా ఏంటిదే పిసికేది ఇప్పుడు విసుకుతా కానీ ఏంటిదే పిసికేది ఆయనకెరికే గోధుమ పిండ గోధుమ పిండి పిసుకుతుందా ఎర్రయ్య జోలికి వస్తాడు ఒక తోటోడు జోలికి వస్తాడు నల్లుకుంటాడా ఐలేదు ఎత్తాను ఇప్పుడు ఆగుతలేదు చలికి లేస్తాంది టైంకి ఇప్పుడు ఏంది నేను వంటే నడుతుంది చెప్పు నేను నిన్ను ముత్తైదను అదేనమ్మా ఏంటి నువ్వు చెప్పిన పనులన్నీ చేసిన 7 పొద్దుల 7 మాపుల కడుపుల కన్నం లేదు నోట్లు నీళ్ళు
గుట్టలు చెట్లు కాదంగా కళ్ళబడుతుంది కానీ మనిషి కడపలు కాలేదు ఎవరికి కనబడదు నేను మళ్ళీ నాకు ఆకలి అవుతుంది ఆకలి ఊడ్చినవా సీరియస్ హలో 108 మా అక్కకు అటాక్ వస్తుంది చెల్లిమేడ హలో చెల్లిమేడ డాక్టర్ ముగ్గురు వేయండి ముగ్గురు వేయండి ఏ బాధ్యత నిలుస్తలేదు ఈ బాధ్యత తప్ప మా డాగు అనవు కదా 2 రోజులు ముట్టుకుంటే 3వ దానికి సందు కదా ఆడిబిడ్డ వచ్చింది మరి గట్టుబడి వల్ల గిట్టు కొడతాను మరి నువ్వు పెద్దదాన్ని మా అన్ని తెలిసింది నీకు ఇప్పుడు ఊడ్చినవా ఏడేడు ఆకిలు ఊడ్చినవా మా ముగ్గు వేసినవా వేసినవా మా అక్కకు దవడలే ఊసిపోయినా కానీ మా నాన్నకు ఈ పాసి గిట్టే ఉంటది ఆ పాసి గట్టే ఉంటది రోడ్డు మీద ఇల్లా ఎవరైనా అట్ల పోయేటోళ్ళు ఇట్ల పోయేటోళ్ళు బీటాకి నన్ను చెప్పడానికి మంచి లేవా అని అంటే జోడు కొడుతుంది జోడు కొడుతుంది కానీ 35 రూపాయలు 40 రూపాయలు చీపురు కట్టు ఉండదు అదే మా అక్క మంచిగా ఉంటుంది అయినా కరెక్ట్ నా ఊడుతుంది అదే ముందుగా గడ్డ గడ్డ ఎదురు ఇట్లా ఊడదా అయినా మా అక్క మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్టున్నది రోజు ఇంటికాడ సమానం ఉడతాడు మా అక్క అదే నా బిడ్డ అయితే నేను ఆగిలి ఉడతా నేను ఆకలి వస్తాను అలుగుతాళ్ళు నేను బోల్దవుతా బోలుగాడు అదంతా తిరిగినాక నేను ఓ వీరు మొదట పో మీరు అంతా తీసుకొచ్చి పిల్లలు కైకిలే కైకి చేస్తే పడతావా అని మునిపోకురాడు కాబట్టి ఇప్పుడు ఎట్లున్నది ఆకలి ఉన్నదా నేను అన్నం తిన్నాను ఈ వరకు ఇవాళ ఏమారో నాకు ఒక్క పొద్దు తవ్వేడు అటుకులు బుక్కిన ఇక కిలనార ఉప్మా తిన్నా ఒక్క 4 గిలాసుల పట్టు వాళ్ళు తాగిన నేనేమన్నా నేనేమన్నా తిన్నానా తినలేదు కాబట్టి ఇవరకు ఒక్కొక్క నా మందిరా సంవత్సరం అయితే తెల్లారంగానే అంటూరులో పోతారు నేను అట్లా పోతానా నేను ఇచ్చేదారి నేను బాత్రూంలో స్నానం చేసి రాంది నేను అంటూరులో పోను కాబట్టి నా సాగరాలు బందయ్యారు మంగళలు బందయ్యారు కుమ్మరోళ్ళు బందయ్యారు కాబట్టి 7 ఆయుష దూషించినవు కాబట్టి ఇగో బోళ్ళు బాసాన్లు ఇగో ఈ బట్టలు నా చీరలు నా లంగా ఇగో ఇవన్నీ పట్టుకొని ఇగో మా అక్క చీర మా అక్క రైక ఇగో ఇది మా అక్క లంగా అక్క లంగా అంటావే తుత్తూరుదారా ఇదేంటిది చీరే ఇదేంటిది లంగా ఇది 2 కలిపాను చీరే లంగా దొరసాని చీర దొరసాని రైక దొరసాని లంగా అంటానా దోసాన్ లంగా అయితే 2 కలిపి అయితే లంగా అవుతాయి నేను ఆ బట్టలు విండుకొని వచ్చినాక అన్నం పెడతావు అదమ్మా అందుకే అంటారు అవ్వగల నాడు పువ్వు అన్నారు అవ్వగారు అయితే పువ్వకరు అన్నారట నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా పువ్వ పెట్టినను తల్లి లాలకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే దూరమా పువ్వ పెట్టినను పుస్తగించిన తల్లి లాలకు దూరమా ప్రేమకే నేను దూరమా పువ్వ పెట్టినను పుస్తగించిన తల్లి లాలకు దూరమా మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా పువ్వ పెట్టినను పుస్తగించిన తల్లి లాలకు దూరమా
సాకల సందమురా ఓ దేవుడు పట్టాలు వింటే ఓ దేవుడు తల్లాలి కట్టినది నారాయణ తల్లాలి కట్టినాడు ఓ దేవుడు ఎడబోతుంది నాన్న ఓ నాయన ఏడు పొద్దులా ఏడు బాబులాయ కడపల కన్నం లేదు నోట్లకు నీళ్లు లేకపోయడమ్మా అన్నం లేకున్న బతకచ్చు గారి నీళ్లు లేకపోతే నిమిషం బతకరాడా అదే చెరువు లోపల చూడుండ్రి బట్టలు వింటే చెరువు లోపలాగా 3 దోషిళ్ళ నీళ్లు మురికి నీళ్లు తాగవంటే మురికి నీళ్లు తాగవంటే పట్టాలు వింటురాలి ఓ దేవుడా ఎప్పటి వల్ల సరోజన దేవి బట్టలు వింటుకున్నది ఇక ఇప్పుడైనా మా వదిన దగ్గరికి పోతాను నాకు అన్నం పెట్టుదంట అన్నం తప్పకుండా పెడతారనుకున్నది అయ్యో వదినాల పేరుకి రావో దేవుడు వచ్చినారే దేవితమ్మ వదిన గారు వదినమ్మ ఎవరు కరెంటు బిల్లు నేను సరోజన కాదు ఇవ్వాలి తెప్పించుకో ఓ జనాభా లెక్క గురించి వచ్చినట్టు మొన్న అత్తడు చూడరా సర్వే అలా ఉన్నట్టు వాళ్ళు అంటారు నన్ను అడిగారు అదేనమ్మా నువ్వు చెప్పినట్టుగా బట్టలు పిండుకొని వచ్చిన నీ బట్టలు తీసుకుని నాకు ఆకలి కళ్ళ మన్నువాడా నువ్వు పుట్టినాడు నీ అవయ్య అన్నంలో వండియలేదు లమ్డి నిన్ను వండియలేదా నేను తింటాను లమ్ని అనొచ్చురా చెల్లె పట్టుకోండి లమ్ని అనొచ్చురా నేనంటే నాకు నేను పెద్దదాన్ని ఎవరు లేకపోతే అయితే కానీ కూతురు మాట్లాడతావా నీ కూతురు భార్య ఇది గున్నాలని భార్య ఇది జోలికి రావద్దు ఆయన మామూలు పేరు మాకు దేవుడు కాలిచ్చిండు కానీ కలర్ ఇయ్యలే ఏమిచ్చిండు కాలిచ్చిండు కలర్ ఇయ్యలే ఇచ్చిండే నీకు ఇవాళ పాదాలంగా కట్టుకున్నావు మనతో మాట్లాడతాను నేను నువ్వు దానం చేసి చేయలేదు రేవు తక్కువ
నా మొగడు దుబాయ్ అబ్బాయి ఇంకా అన్నే పని అక్కడ పని దీని దవడ చూసిపోయింది బాగా దొరికితే బయట 2 పనులు నేను నీ బాగా అని బాగా కనీరు అని బాగా నీ బాగా తుత్తూరు చెట్ల మీద ఏ పేరు ఉల్లారే పేరు తుత్తూరు చెట్లనే తుత్తూరు చెట్ల అదే దూదుమ చెట్ల అందులో ఎత్తే మంచిగా మంట ఉంటుంది లోపల నీకేం పుట్టాలి అంత చూడు చచ్చిన దుడ్డే మొత్తం నేను కూడా వస్తాను నన్ను నచ్చ నవ్వుతాను కిందకి నా మరిదికి నీకు కాలాంకరమైన 2000 పింఛన్ వస్తుందంటే భక్తో పిల్లగాని ఆయనకి ఇచ్చి నిన్ను లగ్గం చేసినా బలంగా లగ్గం చేసిన నీ దవడ వేసి చేసుకున్నాడు బాబా బాగా చేసేది దవడ వేసి ఆ పళ్ళు పెట్టించుకుంటే నవ్వుతాను అజ్జం ఉండా నవ్వుతాను కిత్త కిత్త ఇట్లా చేయలేవు నీ ఊసరోళ్ళు ఎవరు లంచం ఉండా ఉతగరా తాది పువ్వ అన్నం 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 అన్నమైన కొంత అన్నం ఉంటుంది ఎన్ని పనులు చెప్పినా అన్ని పనులు చేస్తావాలి మంచిగా కూర్చున్నారు సార్ చెప్పు సాయక్క అంటే ఆ నిడిచి పట్టుబడి